గుడ్ ఈవినింగ్. ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్కు మిత్రులందరికీ స్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం గత వారం అంటే 2021 జనవరి 5 నుంచి 11 తేదీల మధ్య వివిధ పోటీ పరీక్షల్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ స్టడీస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని ఒకసారి చూద్దాం. మిత్రులారా, మీకు వాట్సాప్ ద్వారా ఉచితంగా ఏకలవ్య కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ మ్యాగజైన్ ప్రతి వారం కావాలనుకునే వాళ్ళు 9949449941కు వాట్సాప్లో మీ పేరు, మీ అడ్రస్లను పంపించండి. ఇప్పటికే మా వద్ద ఎన్రోల్ అయినటువంటి వాళ్ళు పంపించాల్సిన అవసరం లేదు, కొత్త వాళ్ళు మాత్రమే పంపించండి. ఈరోజు మనం ప్రధానంగా చూసేటువంటి ప్రధాన అంశం ఏంటి అంటే ప్రపంచ హిందీ దినోత్సవం, వరల్డ్ హిందీ డే. ప్రపంచ హిందీ దినోత్సవం గురించి వచ్చే పోటీ పరీక్షల్లో అంటే భవిష్యత్తులో వచ్చేటటువంటి పోటీ పరీక్షల్లో ఏ విధమైన ప్రశ్నలు వస్తాయో ఒకసారి చూద్దాం. ప్రపంచ హిందీ దినోత్సవం అనేది ఎప్పుడు నిర్వహించబడుతుంది అనే ప్రశ్న రావచ్చు. ఇది జనవరి 10వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అందువలన ఇదే ప్రశ్నని ఏ విధంగా ఇండైరెక్ట్గా అడగడానికి అవకాశం ఉందో, జనరల్ స్టడీస్ అనేది ఏ విధంగా దీనికి రిలేటెడ్గా ఉంటుందో ఒకసారి మనం గమనిద్దాం. జనవరి 10వ తేదీన ప్రపంచ హిందీ దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏమిటి అంటే ఏ కారణంతో జనవరి 10వ తేదీన ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ హిందీ డేను నిర్వహిస్తారు అని అంటే, ఈ జనవరి 10వ తేదీనే మొట్టమొదటి ప్రపంచ హిందీ సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా జనవరి 10వ తేదీన ఈ ప్రపంచ హిందీ దినోత్సవం అనే దాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మొదటి ప్రపంచ హిందీ సమావేశం నిర్వహించారు అని చెప్పుకున్నాం. అయితే ఈ ప్రపంచ హిందీ దినోత్సవం లేదా ప్రపంచ హిందీ సమావేశం అనేది మొట్టమొదటి ప్రపంచ హిందీ సమావేశం అనేది ఎప్పుడు నిర్వహించబడింది అని అంటే 1975 జనవరి 10వ తేదీన ఈ ప్రపంచ హిందీ సమావేశం అనే దాన్ని నిర్వహించడం జరిగింది. ఈ 1975 జనవరి 10న ఈ సమావేశం నిర్వహించారు కాబట్టి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జనవరి 10వ తేదీన ప్రపంచ హిందీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ మొదటి ప్రపంచ హిందీ సమావేశం గురించి మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎందువలంటే ఈ ప్రపంచ హిందీ దినోత్సవం దాని ఆధారంగానే ఏర్పాటు చేయబడింది కాబట్టి, అందువలన ఈ మొదటి ప్రపంచ హిందీ సమావేశం అనేది ఎక్కడ నిర్వహించబడింది అనేది కూడా మనకి ప్రధానమైనటువంటి అంశమే. ఈ మొదటి ప్రపంచ హిందీ సమావేశం అనేది నాగపూర్లో నిర్వహించారు. మొదటి ప్రపంచ హిందీ సమావేశం అనేది నాగపూర్లో 1975 జనవరి 10వ తేదీన నిర్వహించడం కారణంగా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి 10వ తేదీన ప్రపంచ హిందీ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే నేషనల్ హిందీ దివస్ లేదా నేషనల్ హిందీ డే లేదా జాతీయ హిందీ దివస్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా జాతీయ హిందీ దివస్ లేదా హిందీ దివస్ను ఎప్పుడు నిర్వహిస్తారు అంటే సెప్టెంబర్ 14వ తేదీన నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ రెండు మధ్య ఉన్నటువంటి తేడాను గుర్తిస్తారనే ఉద్దేశంతో దీన్ని మీకు ఇస్తున్నాను. అది ఏంటి అంటే ప్రపంచ హిందీ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం జనవరి 10న నిర్వహిస్తూ ఉంటే జాతీయ హిందీ దివస్ని సెప్టెంబర్ 14న నిర్వహిస్తూ ఉంటారు. అయితే సెప్టెంబర్ 14వ తేదీన ప్రతి సంవత్సరం కూడా దేనికి గుర్తుగా ప్రతి సంవత్సరం హిందీ దివస్ని నిర్వహిస్తారు అని అంటే, భారత ప్రభుత్వం అనేది అధికారిక భాషగా హిందీని గుర్తించినటువంటి రోజు కాబట్టి ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 14వ తేదీన హిందీ దివస్గా నిర్వహిస్తూ ఉంటారు. అయితే భారత ప్రభుత్వం అధికారిక భాషగా అంటే అఫీషియల్ లాంగ్వేజ్గా హిందీని ఎప్పుడు గుర్తించింది అని అంటే 1949 సెప్టెంబర్ 14వ తేదీ. 1949 సెప్టెంబర్ 14వ తేదీన భారత ప్రభుత్వం అఫీషియల్ లాంగ్వేజ్గా హిందీని గ్రహించడం కారణంగా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన జాతీయ హిందీ దివస్గా నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. అయితే ఇప్పుడు హిందీ గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడేటటువంటి 4వ భాష హిందీ. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడేటటువంటి 4వ భాష హిందీ. అలాగే ఈ జాతీయ హిందీ దివస్ లేదా జాతీయ హిందీ దినోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారు అంటే ఏ ఉద్దేశంతో నిర్వహిస్తారు అని అంటే, ఈ హిందీ భాషని అండ్ దాని సంస్కృతిని, సాంప్రదాయాల్ని ప్రచారం చేసే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 14వ తేదీన
జాతీయ హిందీ దివస్ లేదా నేషనల్ హిందీ డేగా నిర్వహిస్తూ ఉంటారు. నెక్స్ట్ మిత్రులారా, ఇటీవల కాలంలో గత సంవత్సరం అంటే 2020 జనవరి 1వ తేదీ నుంచి 2020 డిసెంబర్ 31వ తేదీ వరకు ఉన్నటువంటి మొత్తం కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలతో కూర్చున్నటువంటి 272 పేజీలతో ఒక ఇయర్ బుక్ని ఏకలవ్య ఇయర్ బుక్ 2021 పేరుతో ఈ మధ్య విడుదల చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రముఖమైనటువంటి బుక్ షాప్స్ అన్నింటిలో కూడా దొరుకుతుంది. ఒకవేళ ఎవరికైనా దొరకకపోతే వాళ్ళకి కొరియర్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా మీరు పొందే అవకాశం ఉంది. దానికోసం 9949449941కి ఫోన్పేలో ₹150 పంపించి దాని స్క్రీన్ షాటు మీ యొక్క పూర్తి అడ్రస్ని 9949449941కు వాట్సాప్లో పంపించండి. దీని ద్వారా మేము మీకు మీ ఇంటికి ఈ కొరియర్లో కానీ లేకపోతే పోస్టల్లో కానీ మన ఏకలవ్య 2021 ఇయర్ బుక్ని పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ మరొక అంశాన్ని చూద్దాం. ఈ వారంలో ప్రపంచ బ్రెయిలీ డే కూడా నిర్వహించుకోవడం జరిగింది. అంటే వరల్డ్ బ్రెయిలీ డే లేదా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం. ఈ ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం అనేది ఎప్పుడు నిర్వహిస్తారు అని అంటే జనవరి 4వ తేదీన ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే అధికారికంగా అంటే అఫీషియల్గా మొదటి ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ఎప్పుడు నిర్వహించింది అనే ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే ఇది ఈ ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి అఫీషియల్గా కేవలం లాస్ట్ ఇయర్ నుంచి మాత్రమే అంటే 2019 జనవరి 1 నుంచి మాత్రమే నిర్వహించడం జరుగుతోంది. అందులో మొట్టమొదటి ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ఎప్పుడు నిర్వహించారు అని అంటే 2019 జనవరి 4వ తేదీన నిర్వహించడం జరిగింది. 2020 జనవరి 4వ తేదీన రెండవ దినోత్సవం, 2021 జనవరి 4వ తేదీన మూడవ ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఈ దినోత్సవం ఐక్యరాజ్యసమితి ప్రారంభించింది కాబట్టి ఇది తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంతకీ మనం బ్రెయిలీ దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది దేనికి సంబంధించింది అనే విషయం మనకు అందరికీ తెలిసిందే. బ్లైండ్ పీపుల్ అంటే అంధత్వం కలిగినటువంటి వ్యక్తుల కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. అది దేని సందర్భంగా దీన్ని నిర్వహిస్తారు అటువంటి విషయాలు కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. ప్రపంచవ్యాప్తంగా కంటి చూపు తక్కువగా ఉన్నవారు సుమారు ఎంతమంది ఉన్నారని ఇటీవల ఐక్యరాజ్యసమితి ప్రకటించింది అని అంటే 1.3 బిలియన్ల మంది అంధత్వంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్యసమితి ఇటీవల పేర్కోవడం జరిగింది. అయితే ఈ అంధత్వం కలిగినటువంటి అంటే చూపు సరిగా కనిపించినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి లిపినే బ్రెయిలీ లిపి అని పేర్కొంటూ ఉంటారు. ఈ బ్రెయిలీ లిపిని ఎవరు కనుగొన్నారు అని అంటే లూయిస్ బ్రెయిన్. ఈ లూయిస్ బ్రెయిలీ అనేటువంటి వ్యక్తి ఈ బ్రెయిలీ లిపిని కనుక్కోవడం జరిగింది. ఈ లూయిస్ బ్రెయిలీ అనే ఆయన ఫ్రాన్స్కి చెందినటువంటి వ్యక్తి. ఈయన కూడా అంధత్వంతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈయన బ్రెయిలీ లిపిని కనుక్కోవడం జరిగిందనమాట. ఈ ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జనవరి 4వ తేదీన ప్రకటించడానికి కారణం ఏంటి అంటే ఈ బ్రెయిలీ లిపిని కనుగొన్నటువంటి లూయిస్ బ్రెయిలీ యొక్క జయంతి అంటే జన్మదినోత్సవం. ఆయన జన్మదినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా నిర్వహించుకోవాలని ఐక్యరాజ్యసమితి 2019 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. ఇందుకీ ఈ లూయిస్ బ్రెయిలీ ఎప్పుడు జన్మించారు అంటే 1809 జనవరి 4వ తేదీన లూయిస్ బ్రెయిలీ జన్మించడం జరిగింది. ఈ లూయిస్ బ్రెయిలీ ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఇది లూయిస్ బ్రెయిలీ గురించి. నెక్స్ట్ వన్ ఇంకొక జయంతి గురించి కూడా చూద్దాం. ఈవిడ ఒక ప్రముఖమైనటువంటి సామాజికవేత్త. ఆవిడే సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే యొక్క జయంతిని కూడా ఈ మధ్య కాలంలోనే మనం నిర్వహించుకోవడం జరిగింది. ఆవిడ గురించి వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని కూడా ఒకసారి చూద్దాం. ఇటీవల సావిత్రిబాయి పూలే జయంతిని ఎప్పుడు నిర్వహించారు అని అంటే జనవరి 2వ తేదీన ఇది ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇదే ప్రశ్న మరో రకంగా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. అదేంటంటే సావిత్రిబాయి పూలే గారి యొక్క జన్మ ఎప్పుడు జరిగింది అనే ప్రశ్న కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే ఏ విధంగా ప్రశ్న వస్తుంది అని అంటే భారతదేశంలో మహిళా సామాజికవేత్తలలో మొట్టమొదటి వారైనటువంటి సావిత్రిబాయి పూలే గారు ఎప్పుడు జన్మించారు అని అంటే 1831 జనవరి 2వ తేదీన ఆవిడ జన్మించడం జరిగిందనమాట. నెక్స్ట్
భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని ఎవరిని పేర్కొంటారు అనంటే సావిత్రిబాయి పూలే గారిని పేర్కొంటూ ఉంటారు. సాధారణంగా సావిత్రిబాయి పూలే గారే ఆధునిక భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆహ్, గర్ల్ ఎడ్యుకేషన్ అంటే బాలికలకు విద్యాభ్యాసం కొరకు తాను కూడా ఒక ఉపాధ్యాయురాలుగా ఆహ్, మారి అనేక మందికి సేవ చేయడం జరిగింది. నిజానికి మన ప్రాచీన భారతదేశంలో అనేక మంది మహిళామణులు అనేకమైనటువంటి వేదాంగాలను అభ్యసించిన వారున్నారు. అది పురాతన కాలంలో, ప్రాచీన కాలంలోని. నెక్స్ట్ ఆధునిక కాలంలో మాత్రం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే గారిని మనం పేర్కోవచ్చనమాట. అందువల్లనే ఈవిడ్ని స్త్రీతత్వానికి మాతృమూర్తి అని పేర్కొంటూ ఉంటారనమాట. అంటే భారతదేశంలో స్త్రీతత్వానికి అంటే ఉమెనిజంకి మదర్‌గా ఎవరిని పేర్కొంటారు అంటే స్త్రీతత్వానికి మాతృమూర్తిగా ఎవరిని పేర్కొంటారు అంటే సావిత్రిబాయి పూలే గారిని పేర్కొంటూ ఉంటారనమాట. ఇదే ప్రశ్న రూపంలో చూడాలంటే భారతదేశంలో స్త్రీతత్వానికి మాతృమూర్తిగా ఎవరిని పేర్కొంటారు అనంటే సావిత్రిబాయి పూలే గారిని పేర్కొంటూ ఉంటారనమాట. అయితే భారతదేశంలో మొట్టమొదటి బాలికా పాఠశాలను ఈ సావిత్రిబాయి పూలే గారి ఆధ్వర్యంలో ఎక్కడ ప్రారంభించారు అనంటే మహారాష్ట్రలోని పూణే. మహారాష్ట్రలోని పూణేలో ఈవిడ ప్రారంభించడం జరిగిందనమాట. అయితే ఈవిడ ఎవరి సహకారంతో సావిత్రిబాయి పూలే గారు మహారాష్ట్రలోని పూణేలో మొదటి బాలికా పాఠశాలను ప్రారంభించారంటే ఆవిడ యొక్క భర్త గారైనటువంటి జ్యోతిరావు పూలే. ఈ జ్యోతిబారావు పూలే గారి యొక్క సహకారంతో ఈవిడ మొట్టమొదటి బాలికా పాఠశాలని మహారాష్ట్రలోని పూణేలో ప్రారంభించడం జరిగిందనమాట. ఇవి కూడా ప్రశ్నల రూపంలో రావడానికి అవకాశం ఉంది. గొప్ప సంఘ సంస్కర్తగా పేర్కొందినటువంటి సావిత్రిబాయి పూలే గారి యొక్క భర్త ఎవరు అంటే జ్యోతిరావు పూలే. నెక్స్ట్ మిత్రులారా, ఇంతకుముందు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇది 2021 ఏకలవ్య ఇయర్ బుక్ కొరియర్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ ఎవరికైనా కావాలనుకుంటే 9949449941కి ఫోన్పేలో ₹150 పంపించి దాని స్క్రీన్ షాట్ అండ్ మీ యొక్క పూర్తి అడ్రస్ని 9949449941కి వాట్సాప్లో పంపించండి. దాని ద్వారా మీకు కొరియర్లో కానీ రిజిస్టర్ పోస్ట్లో కానీ మీకు బుక్ పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది నిజానికి దీని యొక్క ఎంఆర్పి ₹169. కానీ డైరెక్ట్గా స్టూడెంట్కి ఇవ్వాలనే కాన్సెప్ట్తో మేము ₹150కి మేము ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ సావిత్రిబాయి పూలే గురించి మరిన్ని అంశాలు మనం చూద్దాం. సావిత్రిబాయి పూలే అండ్ జ్యోతిరావు పూలే గారు భారతదేశంలో మొదటి బాలికా పాఠశాలను పూణేలో ఎప్పుడు ప్రారంభించారు అనే ప్రశ్న కూడా మనం చూసుకోవాలి. అది ఎప్పుడు అంటే 1848 సంవత్సరంలో వీరు ఈ బాలికా పాఠశాలని ప్రారంభించడం జరిగిందనమాట. మహిళా సంఘ సంస్కర్త అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు కొన్ని రచనలు కూడా చేశారు. ఆవిడ చేసినటువంటి రచనలు మనం చూసినట్లయితే భావన్ కాశీ, సుబోధ్ రత్నాకర్, కావ్య పూలే, గో గెట్ ఎడ్యుకేషన్ ఇటువంటివన్నిటి కూడా సావిత్రిబాయి పూలే గారు రచించినటువంటి రచనలు అనమాట. నెక్స్ట్ బాలికా శిశువుల అత్యాచారానికి గురైనటువంటి గర్భిణీలు, అంతేకాకుండా ఇటువంటి బాలికలు, అంతేకాకుండా వితంతువుల యొక్క హత్యలు ఇటువంటి వాటి యొక్క నివారణ కోసమని సావిత్రిబాయి పూలే గారు ప్రారంభించినటువంటి ఒక సంస్థ పేరు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సావిత్రిబాయి పూలే గారు అండ్ జ్యోతిరావు పూలే గారు మనకి చాలా అతి ప్రధానమైనటువంటి సంఘ సంస్కర్తల్లో వీరు కూడా మొదటివారు కాబట్టి వారి గురించి ప్రతి అంశాన్ని కూడా భవిష్యత్ పోటీ పరీక్షల్లో మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అందువల్ల ఈ సావిత్రిబాయి పూలే గారు ప్రారంభించినటువంటి సంస్థ పేరు ఏంటంటే బాలహత్యా ప్రబంధక్ గృహ అనే దాన్ని సావిత్రిబాయి పూలే గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఈ కులాంతర వివాహాలను ప్రోత్సహించడం ద్వారా కులాల మధ్య అంటే ఈ ఉన్నత కులాలు, అల్ప కులాలు ఈ విధమైనటువంటి వైషమ్యాలను నివారించడం కోసం పూలే గారు ఒక సంస్థను ప్రారంభించారు, జ్యోతిరావు పూలే గారు. ఆ సంస్థ యొక్క పేరు ఏంటి అంటే సత్యశోధక్ సమాజం. ఈ సత్యశోధక్ సమాజం అనేది కులాంతర వివాహాలని ప్రోత్సహించి కులాల మధ్య వైషమ్యాల్ని తగ్గించడానికి ప్రారంభించినటువంటి ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. దానివలన ఈయన యొక్క జ్యోతిరావు పూలే గారి యొక్క ప్రధానమైనటువంటి కృషిని, సేవల్ని గుర్తించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక యూనివర్సిటీకి జ్యోతిరావు పూలే యూనివర్సిటీగా పేరు పెట్టడం జరిగింది. అందువల్ల అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ యూనివర్సిటీ పేరు ఏంటి అంటే పూణే యూనివర్సిటీ. పూణే యూనివర్సిటీలో, అందుకని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బాలికా పాఠశాలని మొట్టమొదటి పూణేలోనే ప్రారంభించారు, మహారాష్ట్రలోని పూణేలో. అందువల్ల ఆ పూణేలో ప్రారంభించినటువంటి పూణే యూనివర్సిటీకే జ్యోతిరావు గారి పూలే యొక్క పేరు మీదుగా జ్యోతిరావు పూలే యూనివర్సిటీగా పేర్కోవడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం. ఇటీవల కాలంలో ఆ మహానుభావుడి యొక్క పేరుని
ఆ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మరొక అంశాన్ని చూద్దాం. ఈ వారంలో మరింత ప్రధానమైనటువంటి మరొక అంశం ఏంటి అంటే, అత్యంత శక్తివంతమైనటువంటి ర్యాకెట్‌ని ఇటీవల మన నాసా ప్రయోగించడం జరిగింది. ఈ నాసా ప్రయోగించినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ర్యాకెట్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ర్యాకెట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అదేంటి అంటే, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి ర్యాకెట్‌ను ఇటీవల ఏ అంతరిక్ష సంస్థ విజయవంతంగా పరీక్షించింది అనే ప్రశ్న రావచ్చు. అది నాసా. అమెరికా అంతరిక్ష సంస్థ అయినటువంటి నాసా ఇటీవల ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి ర్యాకెట్‌ని ప్రయోగించడం జరిగింది. ఇందుకు ఎప్పుడు అది పరీక్షించింది అని అంటే 2021 జనవరి 17వ తేదీన ఇది పరీక్షిస్తూ ఉందన్నమాట. అతి త్వరలో 2021 జనవరి 17వ తేదీన పరీక్షిస్తామని ఈరోజు ప్రకటన జారీ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ అయితే దాని పేరు కూడా ఒకసారి మనం చూసుకుందాం. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి ఏ రాకెట్ వ్యవస్థని తాము త్వరలో జనవరి 17వ తేదీన ప్రకటిస్తామని లేదా పరీక్షిస్తామని ఇటీవల నాసా ప్రకటించింది అంటే స్పేస్ లాంచ్ సిస్టమ్. ఈ రాకెట్ పేరు స్పేస్ లాంచ్ సిస్టమ్. ఈ స్పేస్ లాంచ్ సిస్టమ్‌ని దేనికోసం నాసా ఉపయోగిస్తది అని అంటే, అతి త్వరలో నాసా చంద్రమండల యాత్రని అంటే మానవ సహితమైనటువంటి చంద్రమండల యాత్రని ప్రారంభిస్తోంది. ఈ మానవ సహిత చంద్రమండల యాత్రలో నాసా ఉపయోగించేటటువంటి రాకెట్టే స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ అనమాట. ఇది ఇప్పటివరకు తయారు చేసినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి రాకెట్ అనమాట. అయితే ఈ నాసా అతి త్వరలో చేపట్టేటటువంటి మానవ సహిత చంద్రమండల యాత్ర యొక్క ప్రత్యేకత ఏంటంటే, మొట్టమొదటిసారిగా మహిళా వ్యోమగామిని అంటే ఉమెన్ ఆస్ట్రోనాట్‌ని చంద్రగ్రహం మీదకి అంటే చంద్రమండలం మీదకి పంపించడం జరుగుతోంది. ఇదే దీని యొక్క ప్రధానమైనటువంటి ప్రత్యేకత అనమాట. ఇది కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మిత్రులారా, ఎవరికైనా 2021 ఇయర్ బుక్ కావాల్సిన వాళ్ళు 9949449941కి ఫోన్‌పేలో 150 పంపించి దాని స్క్రీన్‌షాట్ అండ్ మీ యొక్క పూర్తి అడ్రెస్‌ని వాట్సాప్‌లోకి పంపించండి. నెక్స్ట్ నాసా గురించి ఒకసారి చూసినట్లయితే, ఈ నాసా గురించి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను మనం చూద్దాం. నాసా యొక్క ప్రధాన కేంద్రానికి ఇటీవల ఒక పేరును పెట్టడం జరిగింది. ఒక ప్రత్యేకమైనటువంటి పేరును పెట్టడం జరిగింది. ఆ పేరు ఏంటి అని అంటే మేరీ డబ్ల్యూ జాక్సన్ నాసా హెడ్ క్వార్టర్స్ అనే దానిగా పేరు పెట్టడం జరిగింది. నాసా యొక్క హెడ్ క్వార్టర్స్‌కు మేరీ డబ్ల్యూ జాక్సన్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త యొక్క పేరుని పెట్టడం జరిగింది. ఆ శాస్త్రవేత్త పేరు మీదుగా నాసా యొక్క ప్రధాన కేంద్రం యొక్క ప్రస్తుత పేరు ఏంటి అంటే మేరీ డబ్ల్యూ జాక్సన్ నాసా హెడ్ క్వార్టర్స్. నెక్స్ట్ అయితే ఈ మేరీ డబ్ల్యూ జాక్సన్ ఎవరు అని అంటే, నాసా ప్రధాన కేంద్రానికి ఇటీవల పేరు పెట్టినటువంటి మేరీ డబ్ల్యూ జాక్సన్ ఎవరు అని అంటే, మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ మహిళా నాసా ఇంజనీర్. ఈ మహిళా నాసా ఇంజనీర్ అయినటువంటి మేరీ డబ్ల్యూ జాక్సన్ గారు ఈ నాసాలో విశేషమైనటువంటి సేవలు అందించారు. ఆవిడ దానికి గుర్తుగా ఆవిడ పేరును నాసా ప్రధాన కేంద్రానికి పెట్టడం జరిగిందనమాట. అయితే నాసా ప్రధాన కేంద్రానికి బయట ఉన్నటువంటి వీధికి ఒక పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు ఏంటి అంటే హిడెన్ ఫిగర్స్ వే. ఇటీవల కాలంలోనే ఈ పేరు కూడా పెట్టడం జరిగింది. అందువల్ల ఇది కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. నాసా యొక్క ప్రధాన కేంద్రానికి బయట ఉన్నటువంటి వీధికి ఇటీవల ఏమని పేరు పెట్టారు అంటే హిడెన్ ఫిగర్స్ వే అని పేరు పెట్టారు. అయితే ఇప్పుడు నాసా గురించి ఒకసారి చూద్దాం. నాసా NASA నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనే దాన్ని నాసా అని పేర్కొంటారు. ఇది USA ప్రభుత్వానికి చెందినటువంటి అంతరిక్ష సంస్థ. అయితే ఈ నాసాని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అమెరికాలో అని అంటే 1958 జూలై 29వ తేదీన ఈ నాసాని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే ఈ నాసా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అంటే వాషింగ్టన్ డీసీలో నాసా యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. అయితే నాసా తన మోటోగా ఒకటి ప్రకటించింది. ఆ మోటో ఏంటి అంటే ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్. ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ అనే దాన్ని నాసా మోటోగా తీసుకోవడం జరిగిందనమాట. ప్రస్తుతం నాసా యొక్క అడ్మినిస్ట్రేటర్, నాసాకి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని అడ్మినిస్ట్రేటర్గా పేర్కొంటూ ఉంటారు. ప్రస్తుతం నాసా యొక్క అడ్మినిస్ట్రేటర్గా జిమ్ బ్రిడెన్స్టీన్ ఉన్నారు. నాసా యొక్క ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్స్టీన్. అలాగే ప్రస్తుత డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే జేమ్స్ మోర్హట్. జేమ్స్ మోర్హట్ అనే ఆయన ప్రస్తుతం డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్గాను, జిమ్ బ్రిడెన్స్టీన్ అనే ఆయన ప్రస్తుతం అడ్మినిస్ట్రేటర్గాను కొనసాగుతున్నారనమాట. ఇది నాసా సంబంధించినటువంటి వివిధ పోస్టులు. అలాగే నాసా కొన్ని స్పేస్ పోర్ట్స్ కూడా నిర్వహిస్తుంది. అక్కడి నుంచే అంతరిక్షంలోనికి తన
అంతరిక్షం యొక్క నౌకల్ని పంపించడం జరుగుతూ ఉంటుంది. ఆ స్పేస్ పోర్ట్స్ ఏవి అంటే జాన్ ఎఫ్ కెనడీ స్పేస్ పోర్ట్, అలాగే కేప్ కెనావరల్ స్పేస్ పోర్ట్, అలాగే వండెన్బర్గ్ అనే 3 స్పేస్ పోర్ట్స్ నాసాకి ఉన్నాయన్నమాట. అయితే నాసాకి మొట్టమొదట మరో రూపం ఉండేది. దాని పూర్వ రూపం ఏంటంటే నాకా. ఎన్ఏసిఏ నాకా అనే పేరుతో మొట్టమొదటి ఏర్పాటు చేశారు. దాన్ని నాసాగా పేరు మార్చడం జరిగిందనమాట. ఇంతకీ నాకా, ఎన్ఏసిఏ నాకా అంటే అర్థం ఏంటంటే నేషనల్ అడ్వైజరీ కమిటీ ఫర్ ఏరోనాటిక్స్. నేషనల్ అడ్వైజరీ కమిటీ ఫర్ ఏరోనాటిక్స్ అనే దాన్ని నాకాగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలంలో దీన్నే నాసా అనే పేరుగా మార్చారు. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇంతకీ నాకాని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1915 మార్చి 3వ తేదీన నాకా ఏర్పాటు చేశారు. నాకాని 1958 అక్టోబర్ 1వ తేదీన రద్దు చేసి దాని స్థానంలో నాసాను 1958 జూలై 29న ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు. నెక్స్ట్, ఈ వారంలో జరిగినటువంటి మరొక ప్రధాన అంశం ఏంటి అని అంటే మరొక ప్రధాన అంశాన్ని ఒకసారి చూద్దాం. అదేంటి అంటే ప్రవాస భారతీయ దివస్. ప్రవాస భారతీయ దివస్ని ఇటీవల ఎప్పుడు నిర్వహించారు అని అంటే 2021 జనవరి 9వ తేదీన ప్రవాస భారతీయ దివస్ని నిర్వహించడం జరిగిందనమాట. ప్రతి సంవత్సరం కూడా జనవరి 9వ తేదీన దీన్ని నిర్వహిస్తూ ఉంటారనమాట. అందువల్ల 2021 జనవరి 9వ తేదీన ప్రవాస భారతీయ దివస్ని నిర్వహించుకోవడం జరిగింది. అయితే 2021లో ప్రవాస భారతీయ దివస్ అనే దాన్ని ఏ థీమ్తో నిర్వహించారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల ఈ మధ్యకాలంలో ఎక్కువగా థీమ్స్ని అడగడం జరుగుతుంది. అందువలన ఇది కూడా మనం చూసుకోవాలి. దాని థీమ్ ఏంటి అని అంటే కంట్రిబ్యూటింగ్ టు ఆత్మనిర్భర్ భారత్. కంట్రిబ్యూటింగ్ టు ఆత్మనిర్భర్ భారత్ అనేది 2021 ప్రవాస భారతీయ దివస్ యొక్క థీమ్ అనమాట. మనందరికీ తెలిసిందే ఆత్మనిర్భర్ భారత్ అంటే మన కరోనా కారణంగా దెబ్బతిన్నటువంటి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణ చేయడంతో పాటు ప్రజల యొక్క జీవన ప్రమాణాలను కూడా పెంచే ఉద్దేశంతో 20 లక్షల కోట్ల రూపాయలతో మన నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఒక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. దాని యొక్క పేరే ఆత్మనిర్భర్ భారత్. నెక్స్ట్, 2021 ప్రవాస భారతీయ దివస్ అనేది ఇప్పటివరకు నిర్వహించబడినటువంటి ఎన్నవ ప్రవాస భారతీయ దివస్ అంటే 16వది. 16వ ప్రవాస భారతీయ దివస్ని 2021లో ఇటీవల నిర్వహించుకోవడం జరిగిందనమాట. అయితే 2021 ప్రవాస భారతీయ దివస్కి ముఖ్య అతిథి, చీఫ్ గెస్ట్ ఎవరు అంటే సురినామ్, ఆఫ్రికా దేశమైనటువంటి సురినామ్. ఈ సురినామ్ అధ్యక్షుడైనటువంటి చంద్రికా ఫెర్నాండో సంతోకి. ఈ చంద్రికా ఫెర్నాండ్ సంతోకి ఆయన సురినామ్ అధ్యక్షుడు. ప్రస్తుతం ఈ సురినామ్ అధ్యక్షుడైనటువంటి చంద్రికా ఫెర్నాండో సంతోకి మన ఇండియన్ ఆరిజిన్ పీపుల్ అక్కడికి అంటే సురినామ్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన తర్వాత అక్కడ నుంచి అక్కడ అధ్యక్షుడు ఉన్నత స్థానానికి ఎదిగినటువంటి వ్యక్తి. అందువల్ల ఆయన్ని ఈ ప్రవాస భారతీయ దివస్కి ముఖ్య అతిథిగా తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఈయన గురించి కూడా ఒకసారి మనం చూద్దాం. సురినామ్ అధ్యక్షుడైనటువంటి సంతోకి గారి గురించి కొన్ని అంశాలు చూద్దాం. ఏ నియంత పాలనను అంతం చేసి భారతీయ మూలాలు ఉన్నటువంటి సంతోకి ఇటీవల సురినామ్ దేశానికి అధ్యక్షుడిగా పదవి చేపట్టారు అని అంటే దేశీ బౌటర్స్. ఈయన సురినామ్ దేశానికి నియంతగా ఉండేవారు. ఈయన్ని పురద్రోసి ప్రజాస్వామ్య విధానంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇటీవల కాలంలో భారతీయ మూలాలు ఉన్నటువంటి మన సంతోకి గారు అక్కడ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం జరిగిందనమాట. అందువలన 2021కి ఆయన్ను ప్రధానమైనటువంటి అతిథిగా పిలవడం జరిగిందనమాట. ఒకసారి సురినామ్ గురించి కూడా కొన్ని అంశాలు చూద్దాం. ఎందుకు చూడాలి అంటే ఇప్పుడు మనం మన ప్రవాస భారతీయ దివస్కి ముఖ్య అతిథి కాబట్టి మన సురినామ్ దేశాన్ని గురించి కూడా మనం తప్పనిసరిగా భవిష్యత్ పోటీ పరీక్షల్లో రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం తప్పనిసరిగా సురినామ్ గురించి కూడా కొన్ని అంశాలు మనం తెలుసుకుందాం. ఈ సురినామ్ దేశ అధ్యక్షునిగా నియమితుడైనటువంటి ఈ సంతోకి ఏ రాజకీయ పార్టీకి చెందినవారు అని అంటే ప్రోగ్రెసివ్ రిఫార్మ్ పార్టీ. అయితే నిజానికి ప్రోగ్రెసివ్ రిఫార్మ్ పార్టీ అనేది మరో పేరుతో ఉండేది. దీన్నే ఇటీవల కాలంలో పేరు మార్చడం జరిగిందనమాట. దాని గురించి కూడా ఒక ప్రశ్న చూద్దాం. సురినామ్ దేశంలో ప్రధానంగా భారతీయ మూలాలు ఉన్నటువంటి ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి ఏ రాజకీయ పార్టీ ఇటీవల ప్రోగ్రెసివ్ రిఫార్మ్ పార్టీగా ఏర్పాటు చేయబడింది అని అంటే యునైటెడ్ హిందుస్థానీ పార్టీ. మొదట్లో సురినామ్ దేశంలో ఉన్నటువంటి
ఈ భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులందరికీ కలిపి ఒక పార్టీ ఉండేది. ఆ పార్టీ పేరే యునైటెడ్ హిందుస్థానీ పార్టీ. దాన్ని ఇటీవల కాలంలో పేరు మార్చి ప్రోగ్రెసివ్ రిఫార్మ్ పార్టీగా మార్చారు. అదే ఇటీవల కాలంలో పదవిలోకి రావడం జరిగింది. అంటే ఎన్నికల్లో పోటీలో గెలవడం జరిగింది. దానిలో భాగంగానే సురినామ్ అధ్యక్షుడిగా భారతీయ మూలం ఉన్నటువంటి సంతోఖీ గారు పదవి చేపట్టడం జరిగిందనమాట. అయితే సురినామ్ దేశంలో ఆఫ్రికాకు చెందినటువంటి సురినామ్ దేశంలో భారతీయ మూలాలు ఉన్నటువంటి ప్రజల సంఖ్య ఎంతగా ఉంది అనంటే సుమారు 27.4%గా అంటే 27.4%గా మన భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ప్రజలుగా ఉన్నారనమాట. అయితే ఇటీవల కాలంలో అతి త్వరలో జనవరి 26 అంటే 2021 జనవరి 26న గణతంత్ర దినోత్సవం మనం నిర్వహిస్తూ ఉంటాం. ఈ గణతంత్ర దినోత్సవానికి కూడా ముఖ్య అతిథిగా ఎవరుస్తున్నారు అనంటే సంతోఖీ గారే దానికి ముఖ్య అతిథిగా ఉంటున్నారనమాట. నిజానికి 2021 గణతంత్ర దినోత్సవానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ విల్సన్ గారు రావాల్సి ఉంది. కానీ ఆయన రానటువంటి కారణంగా మన ఈయన్ని మనం ఇన్వైట్ చేయడం జరిగిందనమాట. మన సంతోఖీ గారే 2021 జనవరి 26వ తేదీన వచ్చేటటువంటి రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా కూడా రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మరొక అంశాన్ని కూడా మనం చూద్దాం. దీనిలోనే మరికొన్ని ప్రధానమైనటువంటి అంశాలు కూడా చూద్దాం. అదేంటి అంటే ఈ బ్రిటన్ ప్రధాని నిజానికి మనకి ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. ఆయన రాకపోవడానికి ముఖ్య కారణం కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అది ఏంటి అని అంటే కరోనా తిరిగి విజృంభిస్తున్నటువంటి తరుణంలో ఆయన రావడానికి అయిష్టత చూపించారు. అందువలన ఈయన స్థానంలో మన సంతోఖీ గారిని తీసుకురావడం జరుగుతోందన్నమాట. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ప్రస్తుతం ఎవరు బ్రిటన్ ప్రధానిగా ఉన్నారు అనేది కూడా మనం చూసుకోవాలి. అది బోరిస్ జాన్సన్ గారు ఉన్నారు. ఈ బోరిస్ జాన్సన్ గారి రావడం మానేసిన కారణంగా మన సంతోఖీ గారే ప్రస్తుతం ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చిన్న మిస్టేక్ పడింది. అందువల్లనే ఒక నిమిషం మీకు లేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రశ్న ఒకసారి మనం చూద్దాం. కరోనా తిరిగి విజృంభణ కారణంగా ఎవరు రాకపోవడం వలన సురినామ్ అధ్యక్షుడు సంతోఖీని భారత గణతంత్ర ముఖ్య అతిథిగా ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించింది అని అంటే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. బోరిస్ విల్సన్ కాదు, మనందరికీ తెలిసిందే. బోరిస్ విల్సన్ రష్యాకి చెందిన వ్యక్తి. అందులో ప్రస్తుత బ్రిటన్ ప్రధాని ఎవరు అంటే బోరిస్ జాన్సన్. ఈ బోరిస్ జాన్సన్ గారు రావడానికి అయిష్టత చూపించిన కారణంగా మన సంతోఖీ గారిని మనం మళ్ళీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయనే ఈ గణతంత్ర దినోత్సవానికి కూడా ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ అసలు సురినామ్ దేశం గురించి కూడా కొన్ని అంశాలు చూద్దాం. సురినామ్ దేశం అనేది ఏ ఖండానికి చెందినటువంటి దేశం అంటే ఆఫ్రికా ఖండానికి చెందిన దేశం. సురినామ్ రాజధాని ఏది అంటే పరమరిబో అనేది సురినామ్ దేశానికి రాజధాని. అలాగే సురినామ్ దేశం అనేది అధికారిక భాషగా ఏముంది అక్కడ అని అంటే డచ్ భాష అనేది అక్కడ సురినామ్లో అధికారిక భాషగా ఉంది. అయితే వీళ్ళు ఎవరి దగ్గర నుంచి స్వాతంత్రం పొందారు అంటే నెదర్లాండ్స్ నుంచి స్వాతంత్రం పొందడం జరిగింది. వారు ఎప్పుడు స్వాతంత్రం పొందారు అంటే 1975 నవంబర్ 25వ తేదీన సురినామ్ దేశానికి నెదర్లాండ్స్ నుంచి స్వాతంత్రం లభించడం జరిగిందనమాట. అలాగే సురినామ్ దేశం యొక్క ప్రస్తుత కరెన్సీ ఏంటి అంటే సురినామ్ డాలర్ అనేది ప్రస్తుతం కరెన్సీగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ప్రవాసి భారతీయ గురించి చెప్పుకున్నాం. అలాగే యూత్ ప్రవాసి భారతీయ దివస్ గురించి కూడా ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఏంటంటే ప్రవాస భారతీయ దివస్ జరగడానికి ముందు రోజున యూత్ ప్రవాస భారతీయ దివస్గా నిర్వహించడం జరుగుతోంది. అది ప్రతి సంవత్సరం జనవరి 8వ తేదీన నిర్వహించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మరొక అంశాన్ని కూడా చూద్దాం. అదేంటంటే ప్రవాస భారతీయ దివస్లో ప్రధానంగా ప్రపంచ దేశాల్లో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తుల కోసం ఒక అవార్డ్స్ని కూడా నెలకొల్పడం జరిగింది. దాని మీద కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. అవి కూడా ఒకసారి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అలాగే పిఐఓస్ అంటే పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ వీరు చేసేటటువంటి విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఇచ్చేటటువంటి అవార్డ్స్ ఇవి అంటే ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డ్స్. అయితే ఈ ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డ్స్ అనే వాటిని ఎవరికి ఇస్తారు అని అంటే విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఎన్ఆర్ఐస్కు పిఐఓస్కు ఇస్తూ ఉంటారు. అయితే ఎవరిస్తారు అని అంటే మన భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుందన్నమాట.
అలాగే ఈ ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డులను ఎంపిక చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీకి ఎవరు చైర్మన్‌గా ఉంటారంటే, మన ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ అంటే భారత ఉపరాష్ట్రపతి దానికి చైర్మన్‌గా ఉంటారు. అలాగే వైస్ చైర్మన్‌గా భారత విదేశాంగ మంత్రి ఉంటారనమాట. అలాగే 2021 ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డులకి ఇంచుమించుగా 30 మందికి ఈ ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డులు ఇవ్వడం జరిగింది. అయితే వీరందరి తరపున ఒక వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ ముఖేష్ అఘి. డాక్టర్ ముఖేష్ అఘి. ఈయన యూఎస్ ఇండియా పార్ట్నర్‌షిప్ ఫోరం యొక్క అధ్యక్షుడు, ప్రెసిడెంట్ అండ్ సీఈఓ అయినటువంటి డాక్టర్ ముఖేష్ అఘి గారే 2021 ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డుల్లో అవార్డు గ్రహీతల తరపున ఈయన మాట్లాడే అవకాశాన్ని ఈయన పొందారనమాట. అయితే ప్రవాస భారతీయ దివస్‌ని ఎప్పుడు నెలకొల్పారు అంటే 2002లో ఈ ప్రవాస భారతీయ దివస్‌ని నెలకొల్పడం జరిగింది. అలాగే ప్రవాస భారతీయ దివస్‌ని ప్రారంభించినటువంటి ప్రధానమంత్రి ఎవరు? మొట్టమొదట ఈ ప్రవాస భారతీయ దివస్‌ని ఎవరు ప్రారంభించారు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించడం జరిగింది. ఇటీవల కాలంలో ప్రవాస భారతీయ భవన్‌ని ఏర్పాటు చేయడం జరిగింది న్యూఢిల్లీలో. ఈ ప్రవాస భారతీయ భవన్‌కి ఒక కొత్త పేరుని పెట్టడం జరిగింది. ఆ పేరు ఏంటి అంటే సుష్మా స్వరాజ్ భవన్. స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు విదేశాంగ మంత్రిగా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి గుర్తుగా సుష్మా స్వరాజ్ గారి యొక్క పేరును ఈ ప్రవాస భారతీయ భవన్‌కి పేరు పెట్టడం జరిగింది. అందువలన ప్రవాస భారతీయ భవన్‌ని ఏ పేరుతో పిలుస్తున్నారు అనంటే సుష్మా స్వరాజ్ భవన్‌గా పేర్కోవడం జరుగుతోందనమాట. అలాగే ఎవరి ఆధ్వర్యంలో ప్రవాస భారతీయ దివస్ నిర్వహిస్తారు అనంటే భారత విదేశాంగ శాఖ అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఒకటి, అలాగే ఫిక్కీ, అలాగే సీఐఏ. ఈ ఫిక్కీ, సీఐఏ అండ్ విదేశాంగ శాఖ 3 కలిపి ప్రవాస భారతీయ దివస్‌ని నిర్వహిస్తూ ఉంటాయన్నమాట. అలాగే 2019లో కూడా ప్రవాస భారతీయ దివస్ నిర్వహించుకోవడం జరిగింది. 2019 ప్రవాస భారతీయ దివస్ యొక్క ఏ థీమ్‌తో నిర్వహించారు అంటే రోల్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా ఇన్ బిల్డింగ్ ఎ న్యూ ఇండియా. రోల్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా ఇన్ బిల్డింగ్ ఎ న్యూ ఇండియా అనేది 2019 ప్రవాస భారతీయ దివస్. 2019 అని ఎందుకు చెప్తున్నాను అంటే ప్రస్తుతం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రవాస భారతీయ దివస్‌ని నిర్వహించుకోవడం జరుగుతోంది. అందులో లాస్ట్ టైం ఎప్పుడు జరిగిందంటే 2019లో జరిగింది. అందువల్ల దాని యొక్క థీమ్‌ని కూడా మీకు చెప్పడం జరుగుతుందనమాట. అలాగే 2019లో ప్రవాస భారతీయ దివస్‌కి ముఖ్య అతిథిగా ఎవరొచ్చారంటే మారిషస్ ప్రధానమంత్రి అయినటువంటి ప్రవింద్ జగన్నాథ్. ప్రవింద్ జగన్నాథ్ గారు మారిషస్ ప్రధానమంత్రి. ఆయన 2019 ప్రవాస భారతీయ దివస్‌కి ముఖ్య అతిథిగా రావడం జరిగిందనమాట. అలాగే ఎందుకు 2019 ప్రవాస భారతీయ దివస్‌ని ఎక్కడ నిర్వహించారు అంటే వారణాసి. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసిలో 2019 ప్రవాస భారతీయ దివస్‌ని నిర్వహించుకోవడం జరిగిందనమాట. అయితే సాధారణంగా ప్రవాస భారతీయ దివస్‌ని ఎప్పుడు నిర్వహిస్తారనే విషయం మనందరికీ తెలిసిందే. జనవరి 9వ తేదీన నిర్వహిస్తూ ఉంటారు. అయితే దేనికి గుర్తుగా ప్రవాస భారతీయ దివస్ నిర్వహిస్తారు అనే విషయాన్ని కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇది చాలా సార్లు అనేక ప్రశ్నల్లో ఈ మధ్యకాలంలో అనేక పోటీ పరీక్షల్లో అడుగుతున్నారు. అదేంటి అనంటే మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి వచ్చినటువంటి రోజుని గుర్తుగా జనవరి 9వ తేదీన ప్రతి సంవత్సరం కూడా ప్రవాస భారతీయ దివస్‌గా నిర్వహిస్తారు. ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం. మహాత్మా గాంధీ గారు ఎక్కడి నుంచి వచ్చారు? దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. ఎక్కడికొచ్చారు? ముంబైకొచ్చారు. ఆ వచ్చినటువంటి తేదీని జనవరి 9వ తేదీ కాబట్టి దాన్ని ప్రవాస భారతీయ దివస్‌గా నిర్వహిస్తుంటారు. అయితే జనవరి 9న జనవరి 9న ఆయన మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా నుంచి ముంబైకొచ్చారు అనంటే 1915 జనవరి 9వ తేదీన. మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి ఎప్పుడు తిరిగి వచ్చారు అనంటే 1915 జనవరి 9వ తేదీన ఆయన ముంబైలో అడుగుపెట్టిన కారణంగా ప్రతి సంవత్సరం జనవరి 9వ తేదీన ఈ ప్రవాస భారతీయ దివస్‌గా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ ప్రవాస భారతీయ దివస్‌ను ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వానికి సిఫారసు చేసినటువంటి అత్యున్నతమైనటువంటి స్థాయి కమిటీ ఏది? ఎవరి నేతృత్వంలో ఉన్నటువంటి స్థాయి కమిటీ సిఫారసులకు అనుగుణంగా ప్రవాస భారతీయ దివస్‌ను ప్రారంభించారు అనే ప్రశ్న కూడా మనం చూసుకోవాలి. అది ఎల్ఎం సింఘ్వి. ఎల్ఎం సింఘ్వి. ఈ ఎల్ఎం సింఘ్వి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయి కమిటీ సిఫారసులకు అనుగుణంగా మన అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ ప్రవాస భారతీయ దివస్‌ని ప్రారంభించడం జరిగిందనమాట. ఇది మొదటి ప్రవాస భారతీయ దివస్‌ని ఎప్పుడు నిర్వహించారంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అది 2002ని. అలాగే ప్రవాస భారతీయ దివస్‌ని ఎప్పటి నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారంటే 2015 సంవత్సరం నుంచి ఇది 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు. అప్పటిదాకా ప్రతి సంవత్సరం నిర్వహించేవారు. కానీ 2015 నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. 2019లో ప్రవాస భారతీయ దివస్‌ని జనవరి 9ని కాకుండా జనవరి 21ని నిర్వహించారు. ఈ జనవరి 21ని ఎందుకు నిర్వహించారు అంటే ప్రత్యేకంగా కుంభమేళా
అలాగే రిపబ్లిక్ దినోత్సవాల అతిథిగా పాల్గొనేటటువంటి అవకాశాన్ని అందరికీ కల్పించాలనే ఉద్దేశంతో ఈ జనవరి 21కి దాన్ని ఒక్క సంవత్సరానికి మార్చడం జరిగిందనమాట. ఇందుకే 2019లో కుంభమేళా ఎక్కడ నిర్వహించారు అని అంటే ప్రయోగరాజ్‌లో కుంభమేళా జరిగింది. దానిలో పాల్గొనడం కోసమని అంటే ఎన్ఆర్ఐస్, పీఐఓస్ పాల్గొంటారనే ఉద్దేశంతో ఈ 2019 ప్రవాస భారతీ దివస్‌ని జనవరి 21కి ఆ సంవత్సరానికి మాత్రమే మార్చడం జరిగిందనమాట. ప్రస్తుతం ప్రవాస భారతీ దివస్ అనేది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు అంటే 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు. అలాగే ప్రవాస భారతీ దివస్ గురించి వచ్చేటటువంటి మరొక ప్రధాన అంశం ఏమిటంటే ప్రవాస భారతీ దివస్‌కి ఒక లోగోని కూడా రూపొందించారు. ఆ లోగోని ఎవరు రూపొందించారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది దేబాషిష్ సర్కార్. దేబాషిష్ సర్కార్. ఈ దేబాషిష్ సర్కార్ గారు రూపొందించినటువంటి లోగోనే ప్రవాస భారతీ దివస్‌కి ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగిందనమాట. ఇది ఈ ప్రవాస భారతీ దివస్‌కి సంబంధించినటువంటి ప్రధానమైన అంశం. ఇప్పుడు మరొక అంశంలోకి వెళ్దాం. మిత్రులారా 2021 జనవరి ఏకలవ్య ఇయర్ బుక్ అనేది అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతూ ఉంటుంది. మీకు ఎన్టీపీసీ గానీ, ఆర్ఆర్‌బీ గానీ, అతి త్వరలో రాబోతున్నటువంటి కానిస్టేబుల్స్ గానీ, ఎస్ఐస్ గానీ, డీఎస్సీ గానీ అన్ని ఎగ్జామ్స్‌కి కూడా సంపూర్ణంగా వినియోగించబడుతుంది. ఇందులో కరెంట్ అఫైర్స్ ఉంటాయి, కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ ఉంటాయి. అలాగే ఈ జనరల్ స్టడీస్ ఓరియంటేషన్‌లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ నుంచి ఈ మధ్యకాలంలో ఎక్కువగా పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అటువంటి విధంగానే రూపొందించినటువంటి ఇయర్ బుక్‌ని ఈ మధ్యకాలంలోనే మనం విడుదల చేయడం జరిగింది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే 9949449941కి ఫోన్‌పేలో రూ. 150 పంపించి దాని స్క్రీన్ షాటు మీ అడ్రస్‌ని 9949449941కి వాట్సాప్‌లో పంపించండి. మీకు కొరియర్ ద్వారా కానీ, పోస్టల్ ద్వారా కానీ మీకు పంపించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని చూద్దాం. అదేంటి అంటే యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో 3 కమిటీలకి భారతదేశం నేతృత్వం వహిస్తోంది. నేతృత్వం అంటే లీడర్‌షిప్ భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. యుఎన్ఎస్‌సి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలిలో ఉన్నటువంటి 3 కమిటీలకి భారతదేశం నేతృత్వం వహిస్తుంది. అందువల్ల ఆ 3 కమిటీల గురించి ఒక్కసారి మనం తెలుసుకుందాం. యుఎన్ఎస్‌సి యొక్క ఏ కమిటీలకు భారతదేశం నేతృత్వం వహిస్తోంది అని ఇటీవల ప్రకటించడం జరిగింది అంటే అవి 3 కమిటీలు. అవి 1 కౌంటర్ టెర్రరిజం కమిటీ, 2 లిబియా శాంక్షన్స్ కమిటీ, 3 తాలిబాన్ శాంక్షన్స్ కమిటీ. కౌంటర్ టెర్రరిజం కమిటీ, లిబియా శాంక్షన్స్ కమిటీ, తాలిబాన్ శాంక్షన్స్ కమిటీ అనే 3 కమిటీలకి మన భారతదేశం నేతృత్వం వహిస్తోందన్నమాట. వీటికి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైన అంశాలు మీకు అందిస్తాను. భవిష్యత్ పోటీ పరీక్షలో తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉంటుంది. అవి ఏంటి అంటే ఐక్యరాజ్య సమితి చేపట్టేటటువంటి ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు నిర్వహించేటటువంటి ఈ కమిటీ ఏది, ఐక్యరాజ్య సమితి యొక్క కమిటీ ఏది అని అంటే కౌంటర్ టెర్రరిజం కమిటీ. ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో ఉగ్రవాదం అతి ఎక్కువగా పెరిగిపోయినటువంటి సందర్భం మీకు అందరికీ తెలిసిందే. ఈ ఉగ్రవాదాన్ని అరికట్టాలి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కొన్ని కార్యకలాపాలు చేపట్టాలి అనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ పేరే కౌంటర్ టెర్రరిజం కమిటీ. ఆ కమిటీకి ఈ సంవత్సరం మన భారతదేశం నేతృత్వం వహించడం జరుగుతుందన్నమాట. అలాగే కౌంటర్ టెర్రరిజం కమిటీకి గతంలో భారతదేశం ఒకసారి నేతృత్వం వహించడం జరిగింది. అది ఎప్పుడు అంటే 2011, 2012 సంవత్సరాల్లో కూడా ఈ కౌంటర్ టెర్రరిజం కమిటీకి మన భారతదేశం నేతృత్వం వహించడం జరిగింది. ఇది రెండోసారి అనమాట. అలాగే ఏ దాడుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని నిలువరించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి కౌంటర్ టెర్రరిజం కమిటీని ఏర్పాటు చేసింది అనే ప్రశ్న రావచ్చు. ఎందువల్లంటే ఈ కౌంటర్ టెర్రరిజం కమిటీకి భారతదేశం నేతృత్వం వహిస్తుంది కాబట్టి దీని మీద తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది భవిష్యత్ పోటీ పరీక్షల్లో. అందువల్ల ఈ అంశాన్ని కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఏ దాడుల అనంతరం ఐక్యరాజ్య సమితి కౌంటర్ టెర్రరిజం కమిటీని ఏర్పాటు చేసిందంటే అమెరికాలో జరిగినటువంటి 9/11 దాడులు. మనకు అందరికీ తెలిసిందే. 9/11 సెప్టెంబర్ 11న అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద జరిగినటువంటి దాడి అనంతరం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో కౌంటర్ టెర్రరిజం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటర్ టెర్రరిజం కమిటీకి ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్నటువంటి దేశం ఏది అంటే భారతదేశం. నెక్స్ట్ ఇంతకీ కౌంటర్ టెర్రరిజం కమిటీలో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయంటే 15 సభ్య దేశాలు ఉంటాయి. ఈ 15 సభ్య దేశాలకి కూడా భారతదేశం నేతృత్వం వహిస్తుందన్నమాట. ఇది కౌంటర్ టెర్రరిజం కమిటీ గురించి. ఇప్పుడు నెక్స్ట్ కమిటీ గురించి చూద్దాం. అదే లిబియా శాంక్షన్స్ కమిటీ. ఏ లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి లిబియా శాంక్షన్స్ కమిటీని ఏర్పాటు చేసింది అంటే లిబియా దేశం నుంచి అక్రమంగా ఆయుధాల రవాణాను అరికట్టడం కోసం. అంటే లిబియా దేశానికి కానీ
లిబియా దేశం నుంచి బయటకు గాని, వేరే దేశాలకు గాని ఆయుధాలు ఎగుమతి గాని, దిగుమతి గాని జరగకుండా ప్రపంచ ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి, తగ్గించాలి అనే ఉద్దేశంతో లిబియాని ఈ ఆర్థిక నిర్బంధంలో పెట్టడం జరిగింది. అటువంటి చర్యల్ని చేసేటటువంటి కమిటీ పేరే లిబియా శాంక్షన్స్ కమిటీ అనమాట. అది లిబియా శాంక్షన్స్ కమిటీ. నెక్స్ట్ వన్ తాలిబాన్ శాంక్షన్స్ కమిటీ. ఈ తాలిబాన్ శాంక్షన్స్ కమిటీకి కూడా భారతదేశమే నేతృత్వం వహిస్తోంది. ఈ తాలిబాన్ శాంక్షన్ కమిటీని ఏ లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది అంటే ఆఫ్ఘనిస్తాన్లోని స్థిరత్వాన్ని, శాంతిని, రక్షణని పెంపొందించే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి తాలిబాన్ శాంక్షన్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ తాలిబాన్ శాంక్షన్స్ కమిటీకి మరో పేరు కూడా ఉంది. అదే 1988 శాంక్షన్స్ కమిటీ. 1988 శాంక్షన్స్ కమిటీ అని కూడా ఈ తాలిబాన్ శాంక్షన్స్ కమిటీనే పిలుస్తూ ఉంటారనమాట. అయితే ఏదైనా ఒక దేశం మీద లేదా వ్యక్తుల మీద ఏ కారణంతో ఐక్యరాజ్య సమితి నిర్బంధాలు, శాంక్షన్స్ విధిస్తుంది అని అంటే అంతర్జాతీయంగా శాంతికి, రక్షణకి విఘాతం కలుగుతుంది అనేటటువంటి సందర్భంలో ఐక్యరాజ్య సమితి ఆ దేశంపై కానీ, ఆ వ్యక్తుల మీద కానీ నిర్బంధాలు అంటే శాంక్షన్స్ని విధిస్తూ ఉంటుందన్నమాట. అలాగే యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారతదేశం ఇటీవల కాలంలోనే అశాశ్వత సభ్యదేశంగా ఎన్నికైందనే విషయం మనకు తెలిసిందే. అయితే ఏ కాలానికి ఇటీవల ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలిలో భారతదేశం అశాశ్వత సభ్యదేశంగా సభ్యత్వం పొందింది అని అంటే 2021 అండ్ 2022 సంవత్సరాలు. 2021 సంవత్సరం జనవరి 1 నుంచి 2022 డిసెంబర్ 31వ తేదీ వరకు మన భారతదేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అశాశ్వత సభ్యదేశంగా కొనసాగుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో భారతదేశం అత్యధిక మెజారిటీతో ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఎన్నిక కావడం జరిగింది. అది ఎంత మెజారిటీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు పాల్గొని అంటే 192 దేశాలు దానిలో ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. 192 దేశాలు పాల్గొంటే దానిలో 184 దేశాలు భారతదేశానికి అనుకూలంగా ఓటేసి 184/192 ఓట్ల మెజారిటీతో భారతదేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఎన్నిక కావడం జరిగిందనమాట. అయితే యుఎన్ఎస్సిలో అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలో అశాశ్వత సభ్యదేశంగా 2021-22 కాలానికి భారతదేశం ఎన్నికైందనే విషయం మనకు తెలిసిందే. అయితే ఇలా ఎన్నికైనటువంటి ఎన్నోసారి భారతదేశం ఎలా ఎన్నికైంది అనే ప్రశ్న కూడా మనకి ఇంపార్టెంట్. అంటే ప్రశ్న ఎలా వస్తుంది అని అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అశాశ్వత సభ్యదేశంగా ఇటీవల ఎన్నోసారి భారతదేశం బాధ్యతలు స్వీకరించింది అనే ప్రశ్న రావచ్చు. అది 8వసారి. ఇప్పటిదాకా 8 సార్లు భారతదేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అశాశ్వత సభ్యదేశంగా సేవలు అందించడం జరిగిందనమాట. 8వసారి. ఈ 8 సార్లు ఏంటంటే 1950, 51, 67, 68, 72, 73, 77, 78, 84, 85, 91, 92, 2011, 12, 2021, 22 ఈ విధంగా 8 సార్లు ఇప్పటిదాకా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశం సభ్యత్వం కలిగి ఉందన్నమాట. అశాశ్వత సభ్యదేశంగా ఎన్నికై ఉందన్నమాట. ఇందుకు యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లేదా భద్రతా మండలి. దీని గురించి ఒకసారి చూద్దాం. ఈ భద్రతా మండలిలో ఎన్ని సభ్యదేశాలు ఉంటాయి అని అంటే 15 సభ్యదేశాలు ఉంటాయి. ఎన్ని రకాల సభ్యదేశాలు ఉంటాయంటే 2 రకాల సభ్యదేశాలు ఉంటాయి. అవి ఒకటి శాశ్వత సభ్యదేశాలు, 2 అశాశ్వత సభ్యదేశాలు. శాశ్వత సభ్యదేశాలు అంటే పెర్మనెంట్ మెంబర్స్, అశాశ్వత సభ్యదేశాలు అంటే నాన్ పెర్మనెంట్ మెంబర్స్. శాశ్వత సభ్యదేశాలు 5. ఈ 5 దేశాలు ఏంటి అంటే యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే యునైటెడ్ కింగ్డమ్, అలాగే ఫ్రాన్స్, రష్యా, చైనా. ఈ 5 దేశాలు కూడా శాశ్వత సభ్యదేశాలు అంటే పెర్మనెంట్ మెంబర్స్. అలాగే అశాశ్వత సభ్యదేశాలు ఎన్ని ఉంటాయంటే 10 ఉంటాయి. ఈ 10 కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికవుతూ ఉంటాయి. ఎవరి ద్వారా ఎన్నికవుతూ ఉంటాయి అని అంటే యుఎన్జిఏ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ లేదా యునైటెడ్ నేషన్స్ సాధారణ సభ ద్వారా ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఎన్నిక జరుగుతూ ఉంటుంది. ఈ ఎన్నికలో ఎవరైతే గెలుపొందుతారో ఆ దేశం 2 సంవత్సరాల పాటు అశాశ్వత సభ్యదేశంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగానే భారతదేశం ఇటీవల కాలంలో ఎన్నిక కావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఐక్యరాజ్య సమితి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐక్యరాజ్య సమితి అనేది
ఒక దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటుంది. దాన్ని యూఎన్ డే అని పిలుస్తుంటారు. యూఎన్ డే లేదా ఐక్యరాజ్యసమితి దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారంటే అక్టోబర్ 24వ తేదీన నిర్వహిస్తుంటారు. ఎందుకు నిర్వహిస్తారంటే అది ఏర్పాటు చేయబడినటువంటి దినోత్సవం కాబట్టి దాన్ని యూఎన్ డేగా పేర్కొంటూ ఉంటారు. 2020లో ఐక్యరాజ్యసమితి ఎన్నో అవతరణ దినోత్సవం నిర్వహించుకుంది అంటే 75వ జయంతి నిర్వహించుకోవడం జరిగింది 2020 సంవత్సరంలో. అలాగే 2020 యూఎన్ డే థీమ్ ఏంటి అనేది కూడా మనకి ఇంపార్టెంటే. అంటే ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే అయింది కాబట్టి అది కూడా మనకి ఇంపార్టెంటే. యూఎన్ డే యొక్క థీమ్ 2020 యూఎన్ డే యొక్క థీమ్ ఏంటి అంటే ది ఫ్యూచర్ వీ వాంట్, యూఎన్ వీ నీడ్, రీఎఫర్మింగ్ అవర్ కలెక్టివ్ కమిట్మెంట్ టు మల్టీలాటరలిజం అనేది యూఎన్ డే యొక్క 2020 థీమ్ అనమాట. నెక్స్ట్, ఇందుకే యూఎన్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1945 అక్టోబర్ 24వ తేదీన ఇది ఏర్పాటు చేయడం జరిగింది. యూఎన్ డేకి ఉన్నటువంటి మరో పేరు ఏంటంటే వరల్డ్ వార్ II అలైస్ డే. వరల్డ్ వార్ II అలైస్ డే. అలైన్ కంట్రీస్ అని ఉండేవి. ఆ అలైన్ కంట్రీస్ అంటే వరల్డ్ వార్ IIలో రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నటువంటి అలైన్ దేశాలన్నీ కూడా సమావేశం ఏర్పాటు చేశాయి. దీనిలోనే ఐక్యరాజ్యసమితిని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందువలన ఈ అక్టోబర్ 24వ తేదీనే వరల్డ్ వార్ II అలైస్ డేగా కూడా పేర్కొంటూ ఉంటారనమాట. ఐక్యరాజ్యసమితిలోని బిగ్ 3 దేశాలని కూడా ఒక 3 దేశాలను పేర్కొంటుంటారు. ఆ 3 దేశాలని కూడా ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఆ బిగ్ 3 దేశాలు ఇవి అంటే యూకే, సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్. యూకే, సోవియట్ యూనియన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ మూడిటిని బిగ్ 3 దేశాలని పిలిచేవారు. అయితే ఇటీవల కాలంలో సోవియట్ యూనియన్ విడిపోయిన కారణంగా దాన్ని మనం రష్యాగా మనం పేర్కొంటూ ఉంటాం. నెక్స్ట్, ఐక్యరాజ్యసమితిలో 4 పోలీస్ దేశాలు లేదా 4 పోలీస్మెన్ ఆఫ్ ది యుఎన్ అని వేటిని పేర్కొంటారు అనే ప్రశ్న కూడా ఉంటుంది. 4 పోలీస్మెన్ ఆఫ్ ది యుఎన్. ఇక్కడ మనం 2 విషయాలు మనం చూసుకోవాలి. బిగ్ 3 దేశాలు అని వేటిని పేర్కొంటారు అంటే యూకే, సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్. అలాగే 4 పోలీస్మెన్ ఆఫ్ ది యుఎన్ అని వేటిని పేర్కొంటారు అంటే యూకే, సోవియట్ యూనియన్, యుఎస్, చైనా. అంటే బిగ్ 3 దేశాలతో కలిపి చైనా కూడా కలిపి 4 పోలీస్మెన్ ఆఫ్ ది యుఎన్గా పేర్కొంటూ ఉంటారనమాట. అదేవిధంగా ఐక్యరాజ్యసమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే యుఎస్లోని న్యూయార్క్లో ఉంది. అలాగే యుఎన్లో అధికారిక భాషలు అఫీషియల్ లాంగ్వేజ్ ఎన్ని అని అంటే 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అవి అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. ఈ 6 భాషలు కూడా యుఎన్లో అధికారిక భాషలుగా ఉన్నాయి. అలా యుఎన్లో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య ఎంత అంటే ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశాల సంఖ్య ఎంత అంటే 193 దేశాలు, 193 దేశాలు. అలాగే యుఎన్లో ప్రస్తుతం సెక్రటరీ జనరల్ ఎవరున్నారు అంటే పోర్చుగీస్ చెందినటువంటి ఆంటోనియో గుటెర్స్ ప్రస్తుతం యుఎన్ యొక్క సెక్రటరీ జనరల్గా ఉన్నారు. అలాగే యుఎన్ జనరల్ అసెంబ్లీ యొక్క ప్రెసిడెంట్గా ఎవరున్నారు అనేది కూడా మనకి ఇంపార్టెంటే. అది టర్కీకి చెందినటువంటి వోల్కిన్ బొజ్కిర్ యుఎన్ జనరల్ అసెంబ్లీ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే యుఎన్ సెక్రటరీ కౌన్సిల్ యొక్క ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే రష్యాకి చెందినటువంటి వాసిలీ నేబెంజియా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక్కడ 3 అంశాలు మనం చెప్తున్నాం. యుఎన్ సెక్రటరీ జనరల్గా ఆంటోనియో గుటెరస్ ఉన్నారు. యుఎన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా వోల్కిన్ బొజ్కిర్ ఉన్నారు. యుఎన్ సెక్రటరీ కౌన్సిల్ ప్రెసిడెంట్గా వాసిలీ నేబెంజియా ఉన్నారనమాట. అలాగే యుఎన్ ఏర్పాటు చేయడానికి యుఎన్ చాప్టర్ మీద కూడా సంతకాలు జరగడం జరిగింది. ఆ చాప్టర్ మీద ఎప్పుడు సంతకాలు జరిగాయి అనేది కూడా ఐక్యరాజ్యసమితికి వచ్చినటువంటి ప్రశ్నల్లో ప్రధానంగా వస్తూ ఉంటుంది. అది ఎప్పుడు సంతకాలు చేశారు అంటే 1945 జూన్ 26వ తేదీన సంతకాలు చేయడం జరిగింది. అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 1945 అక్టోబర్ 24వ తేదీన ఈ చాప్టర్ అమల్లోకి వచ్చి అప్పటి నుంచే ఐక్యరాజ్యసమితి అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు. భవిష్యత్తులో పోటీ పరీక్షలో తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఈ వారానికి సంబంధించి. ఇక్కడ మరొక అంశాన్ని కూడా చూద్దాం. యునైటెడ్ స్టేట్స్లో ఇటీవల కాలంలో ట్రంప్ ఓడిపోయినటువంటి సందర్భంలో క్యాపిటల్ బిల్డింగ్ మీద ముట్టడి జరిగింది. ఆ ముట్టడిని ప్రజాస్వామ్యం మీద ముట్టడిగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పేర్కొన్న సందర్భంలో దీని మీద కూడా భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. అవి ఏ విధంగా రావడానికి అవకాశం ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇటీవల నిర్వహించబడినటువంటి ఎన్నికల్ని తోసిపుచ్చుతూ ఇటీవల యునైటెడ్ స్టేట్స్లో ఎక్కడ అల్లర్లు జరిగాయి అంటే వాషింగ్టన్ డీసీలో జరిగాయి. అయితే ఎన్నికల ఫలితాలు నిరాకరిస్తూ యునైటెడ్ స్టేట్స్లో ఇటీవల ఈ తీవ్రమైన అల్లర్లు వాషింగ్టన్ డీసీలో ఎప్పుడు జరిగాయంటే 2021 జనవరి 5, 6 తేదీల్లో ఈ అల్లర్లు జరగడం జరిగిందనమాట.
ప్రపంచ పోలీసుగా పేర్కొన్నటువంటి, అంతేకాకుండా ప్రజాస్వామ్యం అంటే తమదిగానే పేర్కొనేటటువంటి యునైటెడ్ స్టేట్స్‌లో ఈ ప్రజాస్వామ్యంపై జరిగినటువంటి దాడి కాబట్టి, మనం తప్పనిసరిగా దీని మీద ప్రశ్నను మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు భవిష్యత్తులో. దీని మీద మరొక అంశం కూడా మనం చూసొచ్చు. ఈ యునైటెడ్ స్టేట్స్‌లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు నిరాకరిస్తూ ఏ పేరుతో 2021 జనవరి 6వ తేదీన ఆందోళనలు నిర్వహించబడ్డాయి అనంటే, సేవ్ అమెరికా అనే పేరుతో ఈ ఆందోళన నిర్వహించడం జరిగిందనమాట. సేవ్ అమెరికా అనే పేరుతో ఈ ఆందోళనలు జరిగాయి. ఇవే ఉధృతికి దారితీసి ప్రెసిడెంట్ యొక్క భవనం అనేటువంటి, అంతేకాకుండా ఫెడరల్ గవర్నమెంట్ యొక్క బిల్డింగ్ అనేటువంటి క్యాపిటల్ బిల్డింగ్ మీద దాడికి దారి తీయడం జరిగిందనమాట. దీని మీద వచ్చే మరో ప్రశ్న చూస్తే, సేవ్ అమెరికా ఆందోళనలో భాగంగా ప్రెసిడెంట్ ట్రంప్ ఏ చారిత్రక కట్టడం మీద దాడి చేయాలని పిలుపునివ్వడం జరిగింది, లేదా ఆ పిలుపునివ్వడం వివాదాస్పదం అయ్యింది అంటే క్యాపిటల్ బిల్డింగ్. ఈ క్యాపిటల్ బిల్డింగ్ అనేది అమెరికా యొక్క ప్రజాస్వామ్యానికి ప్రధానమైనటువంటి బిల్డింగ్గా పేర్కొంటుంటారు. అందులో ఈ బిల్డింగ్ మీద దాడి అనేది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పేర్కోవడం జరిగిందనమాట. అలాగే ఇందుకు యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ గురించి ఒకసారి మనం గమనించినట్లయితే, యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ అనేది ఎప్పుడు నిర్మాణం జరిగి ప్రారంభమై ఎప్పుడు పూర్తయింది అంటే 1793 సెప్టెంబర్ 18న యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ ప్రారంభించబడి, ఇది 1800 సంవత్సరంలో పూర్తయ్యి అప్పటి నుంచి ప్రారంభించడం జరిగిందనమాట. అది యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ యొక్క నిర్మాణం గురించి. అలాగే యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ యొక్క నిర్మాణాన్ని చేసినటువంటి ఆర్కిటెక్ట్ ఎవరు అనే ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అది విలియం థారంటన్. విలియం థారంటన్ అనే వ్యక్తి యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ని నిర్మాణం చేసినటువంటి ఆర్కిటెక్ట్ అనమాట. ఈ మధ్య యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ మీద దాడి మీద ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వచ్చాయి కాబట్టి మనకు దీని మీద ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. నెక్స్ట్ దీని మీద వచ్చినటువంటి మరో ప్రశ్న మనం గమనించినట్లయితే, యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ మీద ప్రస్తుతం 2021లో దాడి జరిగిందన్న విషయం మనకు తొందరగా తెలిసిందే. ఇలాంటి దాడే గతంలో ఎప్పుడు జరిగింది? గతంలో కూడా ఒకసారి జరిగింది. ఆ దాడి ఎప్పుడు జరిగింది అంటే 1814లో జరిగింది. 1814 సంవత్సరంలో ఇదే యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ మీదే ఒక దాడి జరగడం జరిగింది. ఆ దాడి మీద కూడా ప్రశ్నలు మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆ దాడి యొక్క పేరు కూడా ఒకసారి చూద్దాం. 1814లో యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ మీద జరిగిన దాడిని ఏ పేరుతో పిలుస్తారు అనంటే, బర్నింగ్ ఆఫ్ వాషింగ్టన్ అనే పేరుతో పిలుస్తారు. బర్నింగ్ ఆఫ్ వాషింగ్టన్, బర్నింగ్ ఆఫ్ వాషింగ్టన్ లేదా వాషింగ్టన్ తగలడుతోంది అనే పేరుతో 1814 ఆగస్టు 24వ తేదీన యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ మీద దాడి చేసి అనేక మంది తీవ్రమైనటువంటి దాడికి చేయడం జరిగిందనమాట. మరొక అంశాన్ని చూద్దాం. ఇదే ప్రశ్న రూపంలో చూసినట్లయితే, బర్నింగ్ ఆఫ్ వాషింగ్టన్ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే 1814 ఆగస్టు 24న జరగడం జరిగిందనమాట. ఇందుకు యుఎస్ అధ్యక్షుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, యుఎస్ యొక్క మొట్టమొదటి అధ్యక్షులు ఎవరు అంటే జార్జ్ వాషింగ్టన్. జార్జ్ వాషింగ్టన్ గారు యుఎస్ యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు. ప్రస్తుతం కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు ఎవరు అంటే జాయ్ బిడెన్. ఈ జాయ్ బిడెన్ గారు ప్రస్తుతం ఎన్నిక కావడం జరిగింది. ట్రంప్ ఓడిపోవడం జరిగిందనమాట. అయితే జాయ్ బిడెన్ గురించి ఒకసారి చూద్దాం మనం. జాయ్ బిడెన్ అనే ఆయన కొత్త యుఎస్ అధ్యక్షుడు. ఆయన ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అంటే డెమోక్రాటిక్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. అలాగే యుఎస్ అధ్యక్షుడిగా ఆయన ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారంటే అతి త్వరలో 2021 జనవరి 20వ తేదీన ఆయన అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేస్తారు. అయితే జాయ్ బిడెన్ ఇటీవల అమెరికా యొక్క అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి జాయ్ బిడెన్ ఎన్నవ రాష్ట్రపతి అంటే 47వ రాష్ట్రపతి. అలాగే ఉపాధ్యక్షురాలుగా భారతీయ మూలాలు ఉన్నటువంటి కమలా హ్యారిస్ ఎన్నిక కావడం జరిగింది. ఈవిడ 47వ ఉపరాష్ట్రపతి. అయితే ఇటీవల యుఎస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి జాయ్ బిడెన్ గతంలో ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన అమెరికా యొక్క ఉపరాష్ట్రపతిగా ఎప్పుడు పనిచేశారు, ఎవరి కాలంలో పనిచేశారు అంటే బరాక్ ఒబామా రాష్ట్రపతిగా ఉన్నటువంటి సందర్భంలో ఈ జాయ్ బిడెన్ అమెరికా యొక్క ఉపరాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. అలాగే జాయ్ బిడెన్ ఎక్కడ జన్మించారు అంటే అమెరికాలోని పెన్సిల్వేనియాలో జన్మించడం జరిగిందనమాట. ఇది జాయ్ బిడెన్ గురించి కొన్ని అంశాలు. అలాగే యుఎస్ అమెరికా గురించి ఒకసారి చూసినట్లయితే, యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దీని యొక్క రాజధాని వాషింగ్టన్ డీసీ. దీనిలో ఉండే రాష్ట్రాల సంఖ్య 50. అలాగే దీనిలో ఉండే పెద్ద నగరం పేరు ఏది అంటే న్యూయార్క్ సిటీ. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారిక భాష, మనం మామూలుగా యుఎస్ యొక్క అధికారిక భాషగా ఇంగ్లీష్ మనం పేర్కొంటుంటాం. కానీ నిజానికి ఫెడరల్ గవర్నమెంట్కి అఫీషియల్ లాంగ్వేజ్ అనేది ఏది కూడా లేదు. అధికారిక భాష అనేది ఏది లేదు. వీళ్ళకి ఎక్కడి నుంచి స్వాతంత్రం వచ్చింది అమెరికాకి అని అంటే బ్రిటన్ నుంచే స్వాతంత్రం రావడం జరిగింది. వీరి స్వాతంత్ర ప్రకటన అనేది ఎప్పుడు జరిగింది అంటే 1776 జూలై 4వ తేదీన స్వాతంత్ర ప్రకటన జరిగింది. అందువల్ల వాళ్ళు జూలై 4వ తేదీన ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటూ ఉంటారనమాట.
ప్రస్తుతం 2019 అంచనాల ప్రకారం అమెరికా యొక్క జనాభా ఎంతగా ఉంది అంటే 32,00,00,000 మంది అమెరికా జనాభాగా ఉందన్నమాట. అలాగే మన అమెరికా యొక్క కరెన్సీ ఏది అంటే యూఎస్ డాలర్. ఇవన్నీ మనందరికీ తెలిసినవే. ఇవి ప్రధానంగా మనం యూఎస్ గురించి తెలుసుకోవాల్సినటువంటి ప్రధాన అంశాలు. మిత్రులారా, మీకు ఎవరికైనా 2021 ఏకలవ్య ఇయర్ బుక్ మీకు కావాలనుకుంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా గానీ, కొరియర్‌లో గానీ కావాలనుకుంటే 9949449941 నెంబర్‌కి ఫోన్‌పేలో రూ. 150 పంపించి దాని స్క్రీన్ షాట్ అండ్ మీ అడ్రెస్‌లని 9949449941కి వాట్సాప్‌లో పంపించండి. మీకు కొరియర్‌లో గానీ, లేకపోతే రిజిస్టర్ పోస్ట్‌లో గానీ మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఏకలవ్య యొక్క ఇయర్ బుక్కు. దీనిలో వ్యవసాయ చట్టాల గురించి గానీ, హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ గురించి గానీ, ప్రపంచ విపత్తు అంటే కరోనా గురించి కానీ, తెలుగు రాష్ట్రాలకి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కొత్తగా ఎన్నికవడం గానీ, లేదా 15వ ఫైనాన్స్ కమిషన్ నివేదిక గురించి గానీ, అలాగే ఈ ప్రధాన సమాచార కమిషనర్ నియామకం గురించి కానీ, బీహార్ ఎన్నికల గురించి కానీ, రీఇన్వెస్ట్‌మెంట్ 2020 గురించి, నోబెల్ బహుమతులు, టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ గురించి కానీ, లేకపోతే భారతదేశంలో జరిగినటువంటి ఇటీవల కాలంలో జరిగినటువంటి బ్యాంకింగ్ సంస్కరణల గురించి తప్పనిసరిగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో బ్యాంకింగ్ గురించి. ఎందువల్లంటే 2020లో భారతదేశంలో విపరీతంగా బ్యాంకింగ్ సంస్కరణలు జరగడం జరిగింది. అందువల్ల దాని గురించి మనం తప్పనిసరిగా డీటెయిల్డ్‌గా మనం చదువుకోవాలి. దానిలో మనం డీటెయిల్డ్‌గా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా యూఎన్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ 2020 ఇవన్నీ కూడా భవిష్యత్ పోటీ పరీక్షల్లో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు. మీకు ఎవరికైనా కావాలిస్తే తప్పనిసరిగా 9949449941కి ఫోన్‌పేలో రూ. 150 పంపించి దాని స్క్రీన్ షాట్ మీ అడ్రెస్‌ని ఇదే నెంబర్‌కి అంటే 9949449941కి వాట్సాప్‌లో పంపించండి. ఈ బుక్‌లో ఇండెక్స్‌లు అంటే లాస్ట్ ఇయర్ 2020లో జరిగినటువంటి ఇండెక్స్‌లు, నివేదికలు, దినోత్సవాలు, అవార్డులు, రివార్డులు, నియామకాలు, మిలిటరీ విన్యాసాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక అంశాలు, పాలిటీ అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమావేశాలు, వార్తల్లో ప్రదేశాలు, వార్తల్లో వ్యక్తులు, క్రీడా విశేషాలు, ఆంధ్రప్రదేశ్ అంశాలు, తెలంగాణ అంశాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మీరు ప్రాక్టీస్ చేసుకోవడం కోసమని ప్రాక్టీస్ పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మీరు మాకు తెలియజేయండి. దీన్ని యూట్యూబ్ ఛానల్‌లో కూడా మీరు ఈ క్లాస్ వినడం కోసం మీరు తప్పనిసరిగా మీరు యూట్యూబ్ ఛానల్‌లో కూడా మీరు ఈ క్లాస్‌ని మీరు వినొచ్చు. మీరు వినడం కోసం ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్‌లో ఈ క్లాస్‌ని మీరు తప్పనిసరిగా వినండి. ఈ కింద ఉన్నటువంటి లింక్‌ను కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్‌ని మీరు క్లిక్ చేసినట్లయితే మా ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్‌కి మీరు డైరెక్ట్‌గా వెళ్ళి ఈ క్లాస్ అంతని కూడా మీరు క్లాస్ రూపంలో కూడా మీరు వినేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు ఈ క్లాస్‌ను కూడా మీరు చూసుకోండి. ఈ వారానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ. నెక్స్ట్ వచ్చే సోమవారం మళ్ళీ తిరిగి కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తిరస్తు. థాంక్ యూ.